అంటే యాంకర్ శ్యామల భర్తని పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. రే భద్రప్ప, ఏంట్రే మొరటి పనులు? పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. మాచర్ల కోర్టులో లొంగిపోయారు పిన్నెల్లి సోదరులు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కాసేపటి క్రితమే కోర్టులో లొంగిపోయారు. కాదు వీడిని కూడా వచ్చిందండి వయ్యారి షికాగో శ్యామల గారు. నడుచుకుంటూ మీరు వెహికల్స్ అలా చేయకపోతే కూడా నేను నడుచుకుంటూ 1.5 కిలోమీటర్ నుంచి వచ్చాను. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సార్ ఈ రోజు అన్నని కలవాలి ఎక్కడైనా సరే. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. ఇక్కడే కదా సార్, జస్ట్ నన్ను ఒక్కదాన్నే పంపించండి. మీ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పండి, మిమ్మల్ని అనండి. మీకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏమి సార్ ఎగ్జాక్ట్ గా చెప్పండి. ఎక్కువ మాట్లాడమంటే నేను కూడా బొక్కలేస్తాను. అంటే ఇప్పుడు వీళ్ళెవరిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరిని అలౌ చేయకూడదు అని మీకు చెప్పారా, లేకపోతే ఎట్లా చెప్పారు? హలో హలో, మైక్ టెస్టింగ్. దీంట్లో ఏం చెప్తున్నారంటే ఎలాంటి దుష్పరిణామాలు జరిగినా మిమ్మల్ని బాధ్యత చేస్తామని చెప్తున్నారు. చిన్న భాషకి చెప్పు. చిన్న భాషనా? నేను చెప్పిన దానికి ఏదైనా ఒక్కదానికి నేను నో అన్నానా? నేను కాదన్నానా? లేదు కదా. కేసు ఎంతవరకు వచ్చింది? గెస్ట్ హౌస్ లో స్నానం చేసి రెడీగా ఉంది గిరి. బూటి తెగుద్ది. అంటే ఇప్పుడు ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో ఒకటి జరిగితే ఇప్పుడు దానికి కూడా అంకం చూపించి మమ్మల్ని కూడా లోపలేద్దామని ప్లాన్ చేస్తారు, అంతేనా సార్? ఇంకోసారి ఇలా వాక్కుండా మీకు పోలీస్ ట్రీట్మెంట్ కావాలరా?